హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి మేము మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇంట్లో కొంచెం స్వాములకి భిక్ష అయితే పెట్టుకుంటుందండి. అందుకే హెల్ప్ఫుల్గా ఉంటుందని అక్క, నేను, పెద్దమ్మ కూడా వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. అప్పటికే కొంచెం వంట అయితే సగానికి సగం అయిపోయాయి అన్నమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. అసలు ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి, కానీ కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల, అలాగే ఇంట్లో ఒక అనుకోని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికే 10 to 10:30 అయిపోయిందనమాట. అప్పటికే బూర్లు వేయడం, పులిహార ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయండి స్వాముల కోసం. అలాగే అప్పటికప్పుడు అనుకున్నారటండి, అందుకే మేము కూడా మార్నింగే రాలేకపోయాము. కొంచెం లేట్గా రెడీ అయ్యి వచ్చామన్నమాట. మేము వచ్చేటప్పటికి పాయసం అది కూడా చేస్తున్నారు ప్రిపేర్డ్గా. మా అక్క వాళ్ళందరూ కూడా వచ్చేసి అయితే ఉన్నారండి. మేమే లేట్ అయిపోయాము. కొంచెం ఈ ఊరు అనేది కొంచెం లోపలికైతే ఉంటుందండి. జంక్షన్ నుంచి లోపలికి ఆటోస్ అవి ఎక్కువగా ఉండవన్నమాట. అందుకే మేము వచ్చేటప్పటికి లేట్ అయిందండి. కానీ ఊరంతా కూడా చాలా బాగుంటుంది. ఊర్లోనే మంచిగా ఎయిర్ అది కూడా ఉంటుందండి. నేను అది వీడియో చివరిలో అయితే చూపిస్తాను. అక్కడ అక్క వాళ్ళు, పెద్దమ్మ అక్క వాళ్ళందరూ కూడా వంటలు అయితే చేస్తున్నారండి. మేమైతే ఇంటికి వచ్చి స్వాములు ఇక్కడే కదండి భిక్ష అది చేసేది. వాళ్ళైతే షాప్ దగ్గర వంటలు అవి వండుతారనమాట. అక్క వాళ్ళకి టిఫిన్ షాపు అలాగే చిన్న పాన్ షాప్ కూడా ఉందండి. అక్కడే వంటలు అవి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే ఇంటికి వచ్చేసి మొత్తం ఇల్లు అది కూడా క్లీన్ చేసి పెట్టి, స్వాములు భిక్ష చేస్తారు కాబట్టి మొత్తం మంచాలు అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా హాల్ అది వత్తేసి పూలమాల అయితే కడుతున్నామండి. మేము ఇంటి దగ్గర ఇవన్నీ చేసుకొని వెళ్ళేలోపు అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట. ఒక్కొక్కటి తెచ్చి ఇంటికైతే పిచ్చేస్తున్నారు. ఫస్ట్ అయితే పాయసం అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే గడ్డ తోడు పెట్టిన పెరుగు, అలాగే సాంబార్ చేశారు, రైస్ చేశారు, పులిహోర, బూరెలు చాలా బాగున్నాయండి. ప్రతి ఐటెం కూడా చాలా బాగుందన్నమాట. స్వాములకి కదండి ఉల్లిపాయ అది కూడా లేకుండా అయితే చేస్తారు. అయినా కూడా చాలా బాగా కుదిరిందండి. ఈ కొబ్బరి చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టొమాటో, కొబ్బరి, పల్లి చట్నీ అనమాట. చాలా బాగా కుదిరిందండి. అలాగే నాకు ఎంతో ఇష్టం, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, పులిహోర అండ్ బంగాళదుంప కర్రీ నాకు ఫేవరెట్ అండి. ఎన్నిసార్లు పెట్టినా, ఎన్ని రోజులు పొద్దున సాయంత్రం పెట్టినా కూడా నేను తినేస్తానమాట. ఇక ఇన్ని పెట్టి అప్పడాలు లేకపోతే విందు పూర్తవ్వదు కదండి. మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈలోపు స్వాములు అయితే వచ్చేసారండి. ఎంతోమంది కాదండి, ఒక 15 మంది దాకా ఉంటారు. చిన్నగా భిక్ష అయితే పెట్టుకుంటున్నారనమాట. మాయ చాలాసార్లు మాలైతే వేశారండి. ఇక స్వాములు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరం కాళ్ళు అయితే కడిగి పసుపు నీళ్ళతో కాళ్ళు అయితే కడుగుతారు. నేను లాస్ట్ ఇయర్ మా స్వాములకి మేము ఎలా చేసామో ఏంటో ఇదంతా కూడా ఫుల్ డీటెయిల్స్తో వీడియోస్ అయితే పెట్టానండి. నిజంగా ఆ ఇయర్ అంతా కూడా స్వాములు మాలేశారు, కానీ అసలు ఖాళీ ఉండేది కాదు. అలాగే ఇంట్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ చాలా నచ్చిందండి. కానీ ఈ ఇయర్ ఎందుకు వేయలేదో కూడా మీకు తెలుసు. పోన్లేండి, మా స్వాములకు వేయలేకపోయినా మేము ఇలా స్వాములకి భిక్ష వడ్డించడానికి వెళ్ళేందుకు చాలా బ్లెస్డ్గా అయితే ఫీల్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి స్వాములందరూ ఇడుముళ్ళు కూడా అయిపోయే ఉంటాయి. అంత లేట్ అయిపోయిందనమాట. వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఫస్ట్ కాళ్ళు అయితే కడిగేసి లోపలికైతే తీసుకువెళ్తున్నారండి. లోపల మొత్తం ఆకులు అవి వేసి అన్నీ వేసి ఉంచుతారనమాట. ముందైతే హారతి అయితే ఇస్తారు కదండి. ఇక నేను, అక్క, మా పెద్దక్క వాళ్ళ పాప వీళ్ళందరూ కూడా కడుగుతున్నారనమాట. అలాగే మా చుట్టాల్లో కూడా కొంతమంది వేశారు కదండి. అలాగే మా పెద్దనాన్న స్వామి, మా వేరే మాయ వాళ్ళ స్వాములు అందరూ కూడా వేశారు. చక్కగా అందరూ కూడా వచ్చారండి. కానీ ఎంత చెప్పుకున్నా లాస్ట్ ఇయర్ చాలామంది వేశారు మాల. ఈ సంవత్సరం తక్కువేనండి. దానికి రీజన్ వచ్చేసి తుఫాన్స్ అనమాట. ఎందుకంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా తుఫాను, అలాగే వచ్చే నెల వరకు కూడా ఉంటుందని చెప్పారు. అందుకే నాకు తెలిసి మా ఊర్లో లాస్ట్ ఇయర్ 15 మంది దాకా వేశారండి. కానీ ఈ ఇయర్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 3-4 మంది మాత్రమే వేశారు.
అంత తగ్గిపోయారండి స్వాములు. చాలామంది వేయలేదనమాట ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల. ఎందుకంటే శబరిమల వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది, చాలా దూరం వెళ్ళాలి. అలాగే ఎక్కడికి అత్యవసరంగా మాత్రమే వెళ్ళమని చెప్తున్నారు కదండి, అందుకోసమని కొంచెం తగ్గించారని అయితే మేము అనుకుంటున్నాము. మీలో ఎంతమందికి తెలుసండి ఈ విషయం? లాస్ట్ ఇయర్ అన్ని సంవత్సరాల కన్నా హయ్యెస్ట్ పీపుల్ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు శబరిమలలో. ఇక అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ద్వారపూడి, ఆంధ్ర శబరిమల ఇలా ఎక్కడ వీలైతే అక్కడ మొక్కు తీర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అంటే దూరంగా వెళ్ళలేని వాళ్ళు ఇలా ఎక్కడైనా మనం మాలైతే విడిచేస్తారు. మా పెద్దనాన్న స్వామి కూడా అప్పుడప్పుడు వెళ్ళైతే అక్కడికి వెళ్ళి విడిచేయడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా తక్కువే. ఓకే అండి, ఇక స్వాములంతా కూడా కాళ్ళు అవి కడిగేసి లోపలికి వచ్చిన తర్వాత ముందుగా దేవుడి దగ్గర కొంచెం దీపం అయితే పెట్టి హారతి ఇస్తున్నారండి. పడి అంటారు కదండి, చిన్న ముక్క అయితే తీసుకొచ్చారనమాట. ఒకసారి మీరు కూడా ఆ స్వామి పాటలు వినండి. ఓకే అండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చూసారు కదండి, నిజంగా అయ్యప్ప స్వాములు అలా పాడుతుంటే మన ఇంటికి నిజంగా దేవుళ్ళంతా కలిసి వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఇక స్వాములు హారతి అయిపోయిన తర్వాత మేమందరం భోజనాలు అయితే వడ్డించడం స్టార్ట్ చేసాము. కొంతమందికి హాల్లో, కొంతమందికి రూమ్లో. బావ వాళ్ళే వడ్డిస్తున్నారండి, మేము పక్క నుంచి హెల్ప్ చేస్తున్నాం, అన్నీ అందిస్తున్నాం అనమాట. ఇక మొత్తం అన్ని రెసిపీస్ కూడా ముందే పెట్టేయాలి కదండి స్వాములకి, అన్నీ కూడా ముందే వడ్డేస్తున్నారు. ఎందుకంటే స్వామికి నైవేద్యం తీస్తారు కాబట్టి. ఇక మేమైతే ఒక రూమ్లో కూర్చుని బెడ్రూమ్లో చిల్ అవుతున్నామండి. స్వాములందరికీ మగవాళ్ళే వడ్డిస్తున్నారు, అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇక మేమైతే మా అక్క వాళ్ళ పాపది హారిక అండి తన పేరు, తన మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్ అయితే మేము చూస్తున్నామండి. ఈలోపు స్వాములకి పలదానం అది కూడా ఇస్తారు కదండి, లాస్ట్లో తాంబూలం, అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం అనమాట. తమలపాకులు, అలాగే 11 రూపాయలు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా చేస్తున్నాం అనమాట. స్వాములకి ఇచ్చామండి. సారీ అండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక స్వాములందరూ కూడా చక్కగా భోజనం అయితే చేసి ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. తర్వాత మేమైతే తింటున్నామండి. ముందు మా వాళ్ళందరికీ కూడా పెట్టేసాం. అక్క మేము అందరం కూడా లాస్ట్లో తింటున్నామండి. ఇక భోజనాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి అన్నమాట. నేను బావ వాళ్ళతో అయితే ముందైతే బయలుదేరిపోయానండి, ఎందుకంటే స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళు ఏడుస్తారని చెప్పి. అక్క పెద్దమ్మ అయితే కొంతసేపు ఉండి సుజాతకి హెల్ప్ చేద్దామని చెప్పి వాళ్ళు కొంచెం లేట్గా అయితే వచ్చారు. నేనైతే బైక్ మీద అయితే వెళ్ళిపోయానండి. ఈ ఊర్లో మంచి స్పాట్ చూపిస్తాను అన్నాను కదండి, ఇదేనండి. ఈ ఏర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. విజయనగరం నుంచి వస్తుంటే రైల్వే ట్రాక్ కూడా ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి కార్తీక మాసం లాస్ట్ రోజు మా ఊర్లో వాళ్ళు చాలామంది వస్తారండి, చాలా బాగుంటుందన్నమాట. ఏర్ చూసారా ఎంత ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉందండి. ఇది తుఫాన్ వచ్చిన 3వ రోజు ఎప్పుడో ఈ బ్రిడ్జ్ కూడా మునిగిపోయిందటండి, కానీ ఇప్పుడే మామూలుగా కొంచెం కనిపిస్తుంది అనమాట. చూడండి, మా ఆయన నేను కూడా చక్కగా చిల్ అవుతున్నాము. ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేసి ఉన్నాను, చూస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. ఇంకొక చిన్న విషయం అండి, ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టయితే అవుతుందన్నమాట. ఓకే అండి, తిరుపతి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, ఉంటానండి, బాయ్.